అనుకున్నట్టే 1,00,000 రూపాయలు దక్కాయి. ముందు ఈ డబ్బిచ్చి నాన్న అప్పు తీర్చాలి. చాలా థ్యాంక్స్ తల్లి. ఆ రోజు నన్ను పట్టించావు కదూ, ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు. ఆగరా, ఆగు, ఆగరా రే, రే ఆగు, ఆగరా. ఆగరా. వదిలేండి బాబు, వదిలేండి, వదిలేండి. వదిలేండి మీరు. నేను చూసుకుంటాను, మీరు కోపానికి వెళ్ళండి. ఇక మీదట ఇలా చేసావనుకో, చూసిన చోట కాల్చి పడస్తాను. మీరు వెళ్ళండి బాబు. ఇదిగోండి, అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేవని చెక్ చేసుకోండి. చాలా థ్యాంక్స్. చచ్చా, ఇందులో ఏముందండి, థ్యాంక్స్ ఎంత వద్దు. ఈ డబ్బు గనక పోయింటే నేను ఇంటికి వెళ్లేదాన్ని కాదు సార్. ఏవండి, డబ్బులు తీసుకెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ అతను ఒక ముసలాడు దగ్గర డబ్బు దొంగలించి నా దగ్గర ఇరుక్కున్నాడు. అప్పుడే అతన్ని పోలీసులకు అప్పచెప్పి ఉండాలి. మీరు దేనికి దిగులు పడకండి, తనని పోలీసులకు అప్పచెప్తారు. సరే రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. అయ్యో వద్దండి, నన్ను మా వీధిలో ఎవరైనా చూస్తే నా గురించి నానా మాటలు మాట్లాడుకుంటారండి. ఏంటండి మీరు ఈ కాలంలో ఇలా ఉన్నారేంటి? సార్, ఈ కాలంలో కాదు సార్, ఏ కాలంలోనైనా ఆడవాళ్ళు ఇలాగే ఉండాలని నేను అనుకుంటున్నాను. సరే ఓకేనండి. సరే గాని మీరు బైక్లోనైనా కాస్త దూరంగా కూర్చోండి, ఓకే? గ్యాప్ వదిలి కూర్చోండి. అదే వద్దు సార్. అరే ఏంటండి మీరు,
దొంగాడి దగ్గర నుంచి డబ్బు తిరిగి ఇప్పించడమే చాలు సార్. మిమ్మల్ని జీవితంలో మర్చిపోను సార్. వస్తాను సార్. వెళ్ళరండి. జాగ్రత్త చూసుకుని వెళ్ళండి, మళ్ళీ పడిపోకండి. సరే సార్. అమ్మా అమ్మా ఆ అమ్మా ఏమిట్రా? అమ్మా, సంధ్య వాళ్ళ ఇంటికి సంబంధం మాట్లాడడానికి వెళ్ళాం కదా. అవును, మాకు టైం కావాలి కాబట్టి మీరు వెళ్ళి రండి, తర్వాత సమాధానం చెప్తామని చెప్పారు. వాళ్ళు ఎందుకు అలా చెప్పారో నీకు తెలుసా అమ్మా? అయ్యో, నేను ఆ అమ్మాయిని బెదిరించిన విషయం వీడికి తెలిసిపోయిందా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఆ, అది వాళ్ళకొక ప్రాబ్లం అమ్మా. ఆ, ఆ, ఏం సమస్యరా? సరిగ్గా చెప్పు, నాకేమీ అర్థం కాలేదు. వాళ్ళకి అప్పులున్నాయమ్మా. ఆ విషయం నాకు తెలుసుగా, దారిద్రపు కొట్టు కుటుంబమే కదా. ఏంటమ్మా, వాళ్ళ మీద నువ్వు జాలి పడుతున్నావా? అవునరా, తను చాలా మంచి అమ్మాయి. తనకి ఇలా డబ్బు సమస్య ఎదురైందే. ఎక్కువ కూడా కదమ్మా, అది కూడా వాళ్ళు అరేంజ్ చేసుకోలేకపోతున్నారు. ఎంతరా? 1,00,000 రూపాయలమ్మా. 1,00,000నా? ఇదే వాళ్ళు రెడీ చేయలేకపోయారు, మరి పెళ్లి ఖర్చులన్నీ ఎలా భరిస్తారు? అందుకేనమ్మా నేనే వాళ్ళకి 1,00,000 రూపాయలు అరేంజ్ చేశాను. ఏంటమ్మా? నువ్వు చాలా మంచి పని చేశావు. నీకు నచ్చిన అమ్మాయికి నువ్వు కాకపోతే ఇంకెవరిస్తారా? అంతేకాదు, తను మన ఇంటికి కోడలుగా రాని, అప్పుడు తను ఎలా చూసుకుంటానో చూద్దు గాని. దరిద్రపు కొట్టిది, దాన్ని నేను ఈ ఇంట్లోకి అడుగు పెట్టనిస్తానా ఏంటి? ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు? అవునరా, తను మన ఇంటికి కోడలిగా వస్తే ఎలా ఉంటుందా అని ఊహించుకున్నాను. అమ్మా, నాకన్నా నీకే తన మీద శ్రద్ధ ఎక్కువగా ఉంది. అవునరా, ఒక మంచి అమ్మాయి మీద ఎవరికైనా శ్రద్ధ ప్రేమ కలగవా చెప్పు? సరేనమ్మా, నాకు ఒక ముఖ్యమైన పనుంది, ఓ అరగంటలో వచ్చేస్తానమ్మా. అలాగేరా. హలో, ఏమైంది చెప్పమ్మా? నేనొక లెక్కేస్తే వీడు ఇంకో లెక్కేస్తున్నాడు. ఏంటి చూసి ఏమైంది? అసలు ఈ ఇంటికి రెండో పెళ్ళంగా నేను ఎందుకు వచ్చాను? ఎందుకు వచ్చావు? ఆ ముసలాడిని పెళ్లి చేసుకొని ఆడ ఆస్తి డబ్బు అన్నిటినీ మనం అనుభవిద్దామనే కదా వచ్చావు. అదంతా తలకిందులుగా మారిపోతుందేమోనని భయంగా ఉంది. ఏ సుసి ఏమైంది? మరి ఇన్ని సంవత్సరాలు వాడిని ఇంట్లో పిల్లిలా దద్దమ్మలా పెంచుకుంటూ వచ్చాను. వాడి తండ్రిని నా గుప్పెట్లో పెట్టుకున్నాను. అరుణ్ పెళ్లి చేసుకొని ఇంకొకటి ఇంటికొస్తే ఈ ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని వాడికి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే రాకుండా చూసుకున్నాను. ఎవరైనా అమ్మాయి ఉంది సంబంధం మాట్లాడతారా అని అడిగితే వద్దని చెప్పేసేదాన్ని. కానీ ఇప్పుడు ఒకదాన్ని వెళ్ళి చూసేసొచ్చాం. దాన్నే చేసుకుంటానని ఒంటికాల మీద నుంచున్నాడు. వాళ్ళు అప్పులు పాలయ్యారని డబ్బులు కూడా ఇచ్చి వచ్చాడు. నువ్వు దేనికి దిగులు పడకు. నీ భర్తని అతి త్వరలో ఈ లోకం నుంచే పంపించేద్దాం. మరి అరుణ్ ఏం చేద్దాం? ఆడు ఒక మనిషిని నువ్వు వాడికి భయపడుతున్నావే. నువ్వు అస్సలు దిగులు పడకే. మనం ప్లాన్ చేసినట్టే ఆ అరుణ్ గాడి మొత్తం ఆస్తిని మనం నొక్కేద్దామే. ఆడు గాని మనకి అడ్డం వచ్చాడో ఆడిని నరికి పారేద్దాం. ఏమంటావు? ఏదేవైనా సరే జాగ్రత్తగా చెయ్యి, అనవసరంగా ఇరుక్కోవద్దు. సరే సరే, మనం ఎప్పట్లాగే ఎవరోలా ఉందాం. సుసి, నిన్ను నేరుగా చూసి చాలా కాలమైందే.
మనం ఎలాగైనా కలవాలే. ఇప్పుడు మనం కలవడం ముఖ్యమా? ముందు ఈ ఇల్లు ఆస్తి మొత్తం మన చేతికి రావాలి, అదే ముఖ్యం. ఏ సుసి, ఈ ఆస్తి మనల్ని వదిలి ఎక్కడికి పోదే, నేను చూసుకుంటాను. సరే సరే, పొరపాటున నువ్వు నాకు ఫోన్ చేయకు, నేనే నీకు కాల్ చేస్తాను. ఓకేనా? సరే సుసి, బాయ్. ఓకే బాయ్. ఆ అరుణ్ణి ఇలా వదిలేయకూడదు, వాణ్ణి మళ్ళీ నా కంట్రోల్కి తెచ్చుకోవాలి. చాలా అతిగా ప్రవర్తిస్తున్నాడు. నాన్నా నాన్నా, ఏంటమ్మా చాలా సంతోషంగా కనబడుతున్నావే. డబ్బు దొరికింది నాన్నా. డబ్బు దొరికిందా? చాలా సంతోషం అమ్మా. ఇదిగోండి నాన్న డబ్బు. భగవంతుడా, రేపే వెళ్ళి మీరు ఆ దినేష్ చేతికి డబ్బు ఇచ్చి అప్పు తీర్చండి. అలాగేనమ్మా. అమ్మా, ఈ డబ్బు ఎవరి దగ్గర తీసుకున్నావు? నా ఫ్రెండ్ దగ్గరే నాన్న. ఏ ప్రాబ్లము లేదు, నిదానంగా డబ్బు తిరిగి ఇవ్వచ్చు. మనిషి కనిపెట్టిన డబ్బు ఆ మనిషిని ఎంత బాధ పెడుతుందో చూసావా? ఈ లోకం మొత్తం ఈ డబ్బులోనే బ్రతుకుతుందమ్మా. నాన్న, మళ్ళీ మొదలు పెట్టకండి. చెల్లెక్కడా? మేడమే చదువుకుంటుందమ్మా. భోంచేసిందా? లేదమ్మా, చదువుకున్నాక తింటానని చెప్పింది. సరే నాన్న, డబ్బు జాగ్రత్తగా బీరువాలో పెట్టండి నాన్న. అలాగేనమ్మా. ఆ, అమ్మా సంధ్య, ఆ? ఏంటి నాన్న? నువ్వు పాపం, నువ్వే కుటుంబం కోసం కష్టపడుతున్నావు. ఏంటి నాన్న, అదే కదా చెప్పబోతున్నారు? నువ్వు చెప్పేది నిజమే కదా? నాన్న, ప్రపంచంలో కష్టపడిన వాళ్ళు ఎవరున్నారు? ఒక్కొక్కరికి ఒక్కో విధంగా కష్టాలు వస్తూనే ఉంటాయి. అలా గనుక లేకపోతే జీవితంలో సుఖదక్కాలనేవి ఉండవు నాన్న. కష్టం వస్తే కంట నీరు పెట్టుకోవడం, సంతోషం వస్తే నవ్వడం మనుషులకి సహజమే కదా. సంతోషాన్ని సంతోషంగా అంగీకరించేట్టు కష్టాన్ని కూడా మనం అంగీకరించాలి. పరిగెత్తితే మనల్ని కుక్క తరిమినట్టు కష్టం చూసి భయపడి పరిగెడితే బాధలు మనల్ని తరుముతాయి నాన్న. వదలండి నాన్న, ఇకపై మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదే డబ్బు అందింది కదా. అమ్మ సంధ్య, ఇక మీద అప్పు అనేదే తీసుకోనమ్మా. ఈ అప్పు తీసుకొని నేను ఎంత బాధపడ్డానంటే అబ్బబ్బబ్బబ్బా, అది చాలా నరకమమ్మా. నాన్న, జరిగిందే తలుచుకుని దాని గురించే మాట్లాడడంలో ప్రయోజనం లేదు. అమ్మా, ఈ వయసులో నేను బాధపడకుండా ఉండలేనమ్మా. అలాగా? మ్మ్. అయితే మాట్లాడడానికి విరామం తీసుకుని పదండి వెళ్ళి తిందాం. ఆ. నేను వెళ్ళి రెడీ చేస్తాను. అమ్మా సంధ్య, నువ్వు నా కూతురు కాదమ్మా, నాకు తల్లివి, నన్ను కన్న తల్లివి. నాన్నా, ఇదిగో వస్తున్నానమ్మా. నాకెందుకు తన గుర్తుగానే ఉందని అర్థం కావడం లేదు. తను ఎవరు, ఏంటి, ఎక్కడుంటుంది, తన పేరు కూడా తెలియదు. ఛా, ఇలా అయమయంలో పడ్డావేంట్రా? బైక్లో కాబట్టి కాస్త జరి కూర్చోండి, ఓకే? బా గ్యాప్ వదిలి కూర్చోండి. అదే వద్దు సార్. తన నంబర్ని కూడా తీసుకోకుండా వచ్చేసానే. అయ్యో. ఏంటి వీడు ఏదో గొనుక్కుంటున్నాడు? ఉదయం వీళ్ళ నాన్న గురించి మాట్లాడినందుకు బాధపడుతున్నాడేమో. ఏమీ అర్థం కావడం లేదు. సరే, ఏంటో కనుక్కుందాం. సతీష్, అమ్మా. ఏంటి బాబు ఏదో గొనుక్కుంటున్నావు? అయ్యో, అదంతా ఏం లేదమ్మా. ఊరికే ఒక కవిత చదివాను, దాని గురించి ఆలోచిస్తున్నాను అంతే. ఓ అలాగా. అయ్యో, తను ఎవరు ఏంటో తెలియడం లేదు. నా మనసులో తన జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. ఏంటి బాబు మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నావు?
లేదు లేదమ్మా, అదంతా ఏం లేదమ్మా. పోనీ నేను అమ్మతో ఈ విషయం చెప్పేనా? సరే సతీష్, నువ్వేదో జాబ్ విషయం ఆలోచిస్తున్నావేమో. అనవసరంగా మధ్యలో వచ్చాను. సరే, నేను వెళుతున్నాను. అమ్మా, ఆ? ఏంటి సతీష్? ఉదయం నేను మీతో కొద్దిగా కోపంగా మాట్లాడాను, నన్ను క్షమించండి అమ్మా. రేయ్, నీ కోపంలో న్యాయం ఉందిరా. తల్లిని బాధల్లోకి తోసేసి కన్న తండ్రి ఇంకో దానితో పారిపోతే ఏ బిడ్డకి కోపం రాదురా. అమ్మా, బహుశా అతను మారి తిరిగి వచ్చినా కూడా సరే మీరు ఒప్పుకోకండమ్మా. లేదు బాబు, ఖచ్చితంగా నేను ఒప్పుకోను. అమ్మా, మీరు నా కోసమే చెప్తున్నారా లేదంటే నిజంగానే చెప్తున్నారా? నిజమేరా, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆయన ఇకపై వస్తే నాకు అక్కర్లేదంటే అక్కర్లేదు. నేను అస్సలు అంగీకరించను బాబు. అమ్మా, మనిషికి డబ్బులు మాత్రమే ముఖ్యం కాదమ్మా. నువ్వు ఎలా బ్రతుకుతావో నేను చూస్తానని చెప్పిన వాళ్ళ ముందు మనం తలెత్తుకుని బ్రతకాలమ్మా, అదే జీవితం. మిమ్మల్ని వదిలేసి నాన్న పారిపోయిన తర్వాత మీరు ఊరు వాళ్ళ చేత ఎన్ని మాటలు అనిపించుకున్నారో, వాళ్ళందరి ముందు మీ పరువు పోగొట్టుకున్నారు. వాటన్నిటినీ మీరు నా కోసం తట్టుకుని ఇన్నేళ్లగా మీరు ఒంటరిగా నా కోసం బ్రతికారు. ఇలాంటి ఓ మంచి వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోయానని ఖచ్చితంగా మీ భర్త ఒకరోజు బాధపడతాడమ్మా. నిజమైన నొప్పి ఎలా ఉంటుందో అతనికి ఆ రోజు తెలుస్తుందమ్మా. సతీష్, ఆయన గురించి మాట్లాడొద్దని చెప్పి ఇప్పుడు నువ్వే ఆయన గురించి మాట్లాడుతున్నావేంటి? మనసు చాలా నొప్పిగా ఉందమ్మా. నాకు చాలా బాధ కలుగుతోంది. అందరూ వాళ్ళ అమ్మ నాన్నతో బయటికి సంతోషంగా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నేను కూలిపోయిన జీవితాన్ని తలుచుకుని నాకు తెలియకుండా నేనే ఏడు చేస్తున్నానమ్మా. మా నాన్న ఏరి ఎక్కడుంటారని అడిగిన వాళ్ళకి నేను సమాధానం చెప్పలేక నాలో నేను కృంగిపోతున్నానమ్మా. రేయ్, వదిలేరా. నువ్వు ఇప్పుడు పెద్దవాడివయ్యి మంచి ఉద్యోగం చేస్తున్నావు. ఎవరి దయాదాక్షిణ్యాలు లేకుండా గౌరవంగా సొంతంగా బతుకుతున్నావు. అయినప్పటికీ ఎందుకురా నువ్విలా బాధపడుతున్నావు? నీకు పెళ్లి జరిగితే చాలు, ఆ తర్వాత మనిల్లు కళకళ్ళాడుతూ ఉంటుందిరా. పాతవి గుర్తు చేసుకుని బాధపడే సమయమే మనకుండదురా. నువ్వేదో ఆలోచనలో ఉన్నావు. నేనే అనవసరంగా మధ్యలో వచ్చి నిన్ను బాధ పెట్టేశాను. లేదు, ఆ అమ్మ కన్స్ట్రక్షన్ సైట్ నుంచి ఫోన్ వచ్చింది, నేను మాట్లాడొస్తానమ్మా. సరేనయ్యా. హలో, చెప్పండి.